హాయ్ ఫ్రెండ్స్, మీ అప్పు మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. ఈ సమ్మర్లో ఎండలను తట్టుకోవడానికి ఇలా చల్లగా తాగడానికి అంబలి కానీ రాగి జావ కానీ చేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. ముందుగా బౌల్లో 2 గ్లాసెస్ గోరువెచ్చని వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ని వేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ కర్డ్ని కూడా స్మాష్ చేసి అందులో వేయాలి. ఇలా ఓవర్ నైట్ పిండిని వదిలేయాలండి. అది మార్నింగ్ వరకు మంచిగా పులిసి అంబలి చేయడానికి జావ చేయడానికి రెడీ అవుతుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ బౌల్ పెట్టి అందులో 2 గ్లాసెస్ వాటర్ని హీట్ చేసి ఈ మిక్చర్ని అందులో వేసి వాటర్ బాయిల్ అయ్యాక ఈ మిక్చర్ని వేసి మంచిగా లంప్స్ లేకుండా మిక్స్ చేయాలండి. అది మరిగాక రుచికి తగినంత సాల్ట్ వేసుకొని జావా రెడీ అవుతుందండి, లేదా అంబలి కూడా రెడీ అండి. ఇలా మండు టెండలో మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి ఇలా రాగి జావా చేసుకొని తాగితే చాలా మంచిదండి. అలానే జొన్నల జావ కూడా, తెల్లజొన్న జావ కూడా చేసుకొని తాగొచ్చండి. అది కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను ఆల్టర్నేట్ డేస్లో చేస్తాను. ఒకసారి రాగి జావా, ఇంకోసారి తెల్లజొన్నల జావా అలా చేస్తాను. చిన్నపిల్లలు కూడా చక్కగా తాగుతారండి. ఎంతో బాగుంటుంది, హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా. వాళ్ళకి కూడా మిల్లెట్స్ ఇలా సేమ్ ప్రాసెస్ అండి. రాగి జావా, తెల్లజొన్నల జావా ఇలా చేసుకోవచ్చు. మన టేస్ట్కి తగినట్టుగా చియా సీడ్స్, సబ్జా సీడ్స్ సోక్ చేసి అందులో మిక్స్ చేసి తాగడమే, డ్రింక్ చేయడమే అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకొని అవసరం ఉండదండి. ఇది ప్రతి రోజుకి కావాల్సిన శక్తి కూడా వస్తుందండి. రాగి జావ వల్ల మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయండి. తెల్లజొన్న జావ శరీరంలోని హీట్ని తగ్గిస్తుందండి, చలవ చేస్తుంది. చాలా మంచి రెసిపీ. ఇంకా హెల్తీగా కావాలి అంటే నేనైతే నార్మల్ సాల్ట్ ప్లేస్లో పింక్ సాల్ట్ని యూజ్ చేస్తున్నానండి. ఇంకా హెల్తీగా కావాలి అంటే సాల్ట్ రీప్లేస్ చేసి కర్డ్ని స్మాష్ చేసుకొని కర్డ్లో ఈ జావాని మిక్స్ చేసి డ్రింక్ చేస్తే చాలా హెల్తీ అండి. మన బాడీలో సాల్ట్ పర్సంటేజ్ని ఎంత తగ్గించుకుంటే అంత హెల్తీ ఉంటామండి. తెల్లజొన్న జావలకండి 1 గ్లాస్ గోరువెచ్చని వాటర్కి 1 టేబుల్ స్పూన్ పౌడర్ని వేసి మిక్స్ చేశానండి. ఈ పిండిని కూడా నేను స్ప్రౌట్ చేసి పిండాడించానండి. అవి నార్మల్గా పిండి పట్టినవి, స్ప్రౌట్ చేసి పిండి పట్టించినవి చాలా హెల్తీ అండి. దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చాలా యూజెస్ ఉంటాయి. హెల్తీ వర్షన్లో చాలా బాగుంటుందండి మన ఆరోగ్యం. వాటిని మరిగించాలండి. అది అలా మరిగి చిక్కబడుతుందండి. చిక్కబడిన తర్వాత మనము రుచికి తగినట్టుగా సాల్ట్ లేదా మజ్జిగ అయితే చల్లారిన తర్వాత మిక్స్ చేయాలండి. ఇలా వేడివేడిగా తాగాలి అనుకుంటే సాల్ట్ వేసుకొని తాగాలి. లేదు ఆఫ్టర్నూన్ వరకే అనుకుంటే తాగే ముందు మజ్జిగ కలుపుకొని చియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ మిక్స్ చేసి తాగాలి అండి. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.